అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మెషీన్స్ అంటే యంత్రాలు అసలెలా నేర్చుకుంటాయి? ఆ పద్ధతే సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇది ఎలా ఉంటుందంటే ఒక టీచర్ మనకు ఉదాహరణలు చూపిస్తూ పాఠాలు చెప్పినట్టుంటుంది. మరి ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో లోతుగా చూద్దాం పదండి. ఫస్ట్ ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. అసలొక మెషీన్ మనలాగా ఒక మనిషిలా ఎలా నేర్చుకోగలదు? ఆలోచించండి. మనం చిన్నప్పుడు ఎలా నేర్చుకుంటాం? తప్పులు చేస్తాం. పెద్దవాళ్లు ఇది కరెక్టు ఇది తప్పు అని చెప్తారు, అలా నేర్చుకుంటాం కదా. మెషీన్స్కి కూడా దాదాపు ఇలాంటి ఒక పద్ధతే ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ పద్ధతిలో మన మెషీన్ ఒక స్టూడెంట్ లాంటిది. దానికి పాఠాలు నేర్పించడానికి ఒక టీచర్ కూడా ఉంటాడు. ఈ మొత్తం సెటప్నే మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. అయితే ఇక్కడ టీచర్ అంటే మనిషి కాదు, డేటానిచ్చే సిస్టమ్ అనమాట. సరే, మరి ఈ టీచర్ స్టూడెంట్ పద్ధతిలో పాఠాలేంటి? ఇక్కడే అసలు విషయం ఉంది. అదే డేటా. ఆ డేటా ఎలాంటి పాత్ర పోషిస్తుందో, ఆ పాఠాల స్వరూపమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ట్రైనింగ్ డేటా అనేది టీచర్ ఉపయోగించే టెక్స్ట్బుక్ లాంటిదన్నమాట. అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయిన విషయాలకు సంబంధించిన సమాచారం. దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఉదాహరణకు సరైన సమాధానం అంటే లేబుల్ కూడా ముందే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లి ఫోటో ఇస్తే దానికి పిల్లి అనే లేబుల్ ఉంటుంది. ఇలాంటి వేల కొద్దీ ఉదాహరణల నుండి మన మెషీన్ నేర్చుకుంటుంది. చూడండి, ఈ ఇమేజ్ మనకు మొత్తం ప్రాసెస్ నీట్గా చూపిస్తోంది. ఇక్కడ టీచర్ అంటే లేబుల్స్ ఉన్న ట్రైనింగ్ డేటా, అది మెషీన్కి ఇవ్వబడుతుంది. అప్పుడు మన స్టూడెంట్ అంటే మెషీన్ ఆ డేటాను మొత్తం ఎనలైజ్ చేసి ఒక ప్రెడిక్షన్ మోడల్ను తయారు చేసుకుంటుంది. అంటే ఒక నిర్దిష్ట సమస్యను సాల్వ్ చేసే స్కిల్ని డెవలప్ చేసుకుంటుంది. సో ఇక్కడ అస్సలు పాయింట్ ఏంటంటే మెషీన్ పాత పాఠాల్లో బట్టి పట్టడం కాదు, అస్సలు కాదు. అసలు లక్ష్యం అది నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి దానికి కొత్తగా ఇంతకుముందు ఎప్పుడూ చూడని డేటా ఇచ్చినప్పుడు కూడా కరెక్ట్గా అంచనా వేయగలగాలి. ఓకే, మన స్టూడెంట్ ఇప్పుడు పాఠాలన్నీ నేర్చుకున్నాడు. మరి ఇప్పుడు టెస్ట్ టైం కదా. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ముఖ్యంగా రెండు పెద్ద టెస్టులుంటాయి. అవేంటంటే క్లాసిఫికేషన్ ఇంకా రిగ్రెషన్. ఈ రెండిటి మధ్య తేడా చాలా సింపుల్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఇచ్చినదాన్ని ఇది ఏనా లేక బీనా అని గ్రూపులుగా చెప్పడం. ఒక ఫోటోలో ఉన్నది పిల్ల లేక కుక్క అని చెప్పడం లాంటిది. మరోవైపు రిగ్రెషన్ అంటే ఎంత లేదా ఎన్ని అని ఒక నంబర్ చెప్పడం. ఉదాహరణకి ఒక ఇంటి ధర ఎంత ఉండొచ్చు అని అంచనా వేయడం. సరే, ఫస్ట్ క్లాసిఫికేషన్ సంగతేంటో చూద్దాం. దీని పేరులోనే ఉంది కదా, క్లాస్లుగా అంటే గ్రూపులుగా విడగొట్టడం. బేసిక్గా వస్తువుల్ని లేదా ఇన్ఫర్మేషన్ని వాటి క్యారెక్టర్స్ బట్టి వేర్వేరు గ్రూపుల్లో పెట్టడమే దీని పని. అంటే టెక్నికల్గా చెప్పాలంటే మన దగ్గర కొన్ని కేటగిరీలు ముందే ఫిక్స్ అయి ఉంటాయి. కొత్తగా ఏదైనా డేటా వస్తే అది ఈ కేటగిరీల్లో దేనికి చెందిందో అంచనా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకొచ్చే ఈమెయిల్స్ స్పామ్ లేదా నాట్ స్పామ్ అనే రెండు కేటగిరీల్లో ఒకదానికి చెంది ఉంటుంది, అంతే. ఈ ఇమేజ్లో చూడండి, మన మోడల్ ట్రైనింగ్ డేటా నుండి ఎలా నేర్చుకుంటుందో. కరుణ, బాబీ వీళ్ల డేటా వాళ్ల క్లాస్ ఏంటో చూసి నేర్చుకుంది. ఇప్పుడు జోష్ అనే కొత్త వ్యక్తి డేటా రాగానే దాన్ని అనలైజ్ చేసి ఆ వ్యక్తి ఇంటెల్ క్లాస్కి చెందినవాడని పర్ఫెక్ట్గా చెప్పేసింది. అసలు ఈ క్లాసిఫికేషన్ అనేది మనం రోజూ చూసేదే. మన ఈమెయిల్లో ఉండే స్పామ్ ఫిల్టర్, ఒక మెడికల్ రిపోర్ట్లో ట్యూమర్ ప్రమాదకరమా కాదా అని చెప్పడం, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ లేదా ఒక క్రికెట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అని అంచనా వేయడం, ఇవన్నీ క్లాసిఫికేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సరే, క్లాసిఫికేషన్ గురించి చూసాం కదా. ఇప్పుడు రెండో టాస్క్కి వెళ్దాం. అదే రిగ్రెషన్. ఇది కేటగిరీల గురించి కాదు, నంబర్ల గురించి. ఒక విలువలు ఖచ్చితంగా అంచనా వేయడమే దీని ముఖ్య ఉద్దేశం. రిగ్రెషన్ గోల్ ఏంటంటే ఒక ఖచ్చితమైన నంబర్ని ప్రిడిక్ట్ చేయడం. ఇది ఒక కేటగిరీ కాదు, ఒక విలువ. ఉదాహరణకు, ఒక పాత కారు అమ్మితే ఎంత వస్తుంది, రేపు టెంపరేచర్ ఎంత ఉంటుంది, లేదా ఒక ఉద్యోగికి జీతం ఎంత ఉండొచ్చు, ఇలాంటివన్నమాట. ఈ గ్రాఫ్ చూశారంటే అక్కడ కనిపిస్తున్న చుక్కలన్నీ డేటా పాయింట్స్ అన్నమాట. మన రిగ్రెషన్ మోడల్ ఏం చేస్తుందంటే ఈ పాయింట్స్ అన్నిటికీ దగ్గరగా వెళ్లే ఒక లైన్ గీస్తుంది. ఆ లైన్ వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని చూపిస్తుంది. దాని బేస్ మీద కొత్త విలువలను ప్రిడిక్ట్ చేస్తుంది. ఈ రిగ్రెషన్ కూడా మనకు బాగా తెలిసిందే, చాలా చోట్ల వాడుతుంటాం. ఒక వ్యక్తి ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ బట్టి జీతం ఎంతుండొచ్చో చెప్పడం, వెదర్ ఫోర్కాస్టింగ్, ఇళ్ల ధరలు, స్టాక్ మార్కెట్ అనాలిసిస్, వీటన్నిట్లో రిగ్రెషన్ టెక్నిక్స్ చాలా ఎక్కువగా వాడతారు. సరే, ఇప్పటిదాకా మనం క్లాసిఫికేషన్, రిగ్రెషన్ ఈ రెండిటి గురించి మాట్లాడుకున్నాం. బానే ఉంది.
కాని వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది. అసలు సూపర్వైజ్డ్ లెర్నింగ్లో కింగ్ ఏంటి? ఈ ఒక్క మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్ ఎంత పవర్ఫుల్ అనేది పూర్తిగా మనం దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి వాడిన డేటా క్వాలిటీ మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఎంత మంచి డేటా ఇస్తే మన మోడల్ అంత బాగా పనిచేస్తుంది. చెత్త డేటా ఇస్తే రిజల్ట్ కూడా చెత్తగానే వస్తుంది. సింపుల్. మళ్ళీ మనం స్టార్టింగ్లో అనుకున్న టీచర్ స్టూడెంట్ అనాలజీ దగ్గరికొస్తే ఇక్కడ టీచర్ ఎవరు? మన డేటా. ఆ టీచర్ ఎంత క్లియర్గా కరెక్ట్గా పాఠాలు చెప్తే మన స్టూడెంట్ అంటే మన మోడల్ అంత బాగా నేర్చుకుంటుంది, అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సరే, అంతా బానే ఉంది. వెళ్లే ముందు ఒక్క విషయం ఆలోచించండి. ఒకవేళ ఇలా ఉదాహరణల నుండి ఏదైనా నేర్చుకోగలం ఒక పవర్ఫుల్ మెషీన్ మన చేతికి వస్తే దాన్ని ఉపయోగించి మనం ఏ పెద్ద సమస్యను సాల్వ్ చేయొచ్చు? దీని గురించి ఆలోచించండి.